పాలిచ్చే జంతువులలో మగ, ఆడ అని 2 ఉంటాయి. ఈ మగవాటికి టెస్టికిల్స్ అని 2 బాల్స్ బయట ఉంటాయి. మనం పశువులలో చూడొచ్చు, మనుషులలో చూడొచ్చు. వాటిలో సెమెన్ అనే ఒక రకమైనటువంటి ఫ్లూయిడ్ జమ అవుతుంది. అది బయటకు వచ్చే లోపల ప్రాస్టేటిక్ సీక్రెషన్స్, యూరిథ్రల్ సీక్రెషన్స్ అన్నీ కలిసి అది బయటకు వస్తుంది. దాన్ని సెమెన్ అంటాం. ఈ సెమెన్‌లో స్పర్మ్స్ ఉంటాయి. స్పర్మ్స్ పర్టిక్యులర్ నెంబరు ఉంటేనే హెల్తీగా ఉన్నట్టు లెక్క. అందులో కొన్ని పుచ్చు విత్తనాలు అంటాం, లేదా డబుల్ హెడ్స్, డబుల్ టెయిల్స్, అన్‌హెల్తీ స్ట్రక్చరు, మార్ఫలాజికల్ చేంజెస్ ఇవన్నీ ఉంటాయి. వాటిని అబ్నార్మల్ స్పర్మ్స్ అంటారు. నార్మల్ స్పర్మ్స్ కనీసం 50% ఉండాలి. అలాగే కదిలే స్పర్మ్స్. ఈ స్పర్మ్స్ గురించి చాలా పూర్వకాలంలో మైక్రోస్కోప్ రాని జమానాలో కూడా మన హిందూ శాస్త్రాలలో స్పర్మ్స్ గురించిన ఒక డిస్కషన్ ఉంది. స్పర్మ్స్ ఎలా ఉంటాయట అంటే విస్ఫులింగాహ అంటాడు. అంటే మెరుస్తూ కదులుతూ ఉన్నటువంటి స్ట్రక్చర్స్. సో మీరు ఎప్పుడైనా స్పర్మ్స్ని మైక్రోస్కోప్లో చూస్తే అలా మెరుస్తూ కదులుతూ ఉంటాయి. వీటిని ర్యాపిడ్లీ ప్రోగ్రెసివ్ మొటిలిటీ, స్లో ప్రోగ్రెసివ్ మొటిలిటీ, నాన్ మొటిలిటీ అని రకరకాలుగా డివైడ్ చేస్తారు. సో ఏవైతే ర్యాపిడ్లీ ప్రోగ్రెసివ్ స్పర్మ్స్ ఉంటాయో వాటి వల్ల ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. చాలామందికి ఎర్లీగానే ఇజాకులేట్ అవుతూ ఉంటుంది. ఈ ఇజాకులేషన్ వేరు, ఎరెక్షన్ వేరు. ఎరెక్షన్ అంటే హార్డ్ అయిపోవడం. ఇప్పుడు మీరు అప్పుడప్పుడు రోడ్ల మీద చూడొచ్చు, ఎలక్ట్రిక్ పోల్స్ ఆర్ ఎరెక్షన్, టేక్ కేర్, టేక్ డైవర్షన్, ఇట్లాంటి కొన్ని బోర్డ్స్ కనబడతాయి. ఎరెక్షన్ అంటే పైకి లేపడం. సో ఎలక్ట్రిక్ పోల్ పైకి లేస్తున్నప్పుడు వాళ్ళు ఆ స్ట్రీట్లో వెహికల్స్ అవి వద్దని చెప్తారు. అలాగే పినిస్ పైకి లేవడాన్ని ఎరెక్షన్ అంటాం. ఇజాక్యులేషన్ అంటే ఫ్లూయిడ్ బయటికి రావడం. ఆర్గాజం అంటే ఒక రకమైనటువంటి తృప్తి ఉండడం. ఇజాక్యులేషన్ వేరు, ఆర్గాజం వేరు. ఆర్గాజంను తెలుగులో భావప్రాప్తి అంటారు. ఈ ఇజాక్యులేషన్ ఫ్లూయిడ్ సహజంగానే బయటికి వస్తుంటుంది. తల్లి ఒకవేళ పాపకు పాలు ఇవ్వకపోతే ఆ పాలు కొన్ని గంటల తర్వాత బయటికి వచ్చేస్తాయి. లోపల ఉన్న బ్రా కానీ జాకెట్ కానీ తడుస్తూ ఉంటుంది. అంత సహజంగానే మగవాళ్ళకు కూడా కొంత వయసు వచ్చిన తర్వాత యుక్త వయసులో 18-20 ఏళ్ల నుంచి రెగ్యులర్గా శృంగారంలో పాల్గొనే అవకాశాలు తక్కువ ఉన్నప్పుడు దాని చదే బయటికి వస్తుంది. అది వ్యాధి కాదు. దీన్ని కొంతమంది క్వాక్స్, తర్వాత కొంతమంది మోసగారులు, అమ్మో ధాతు వెళ్ళిపోతున్నది, నీకు వైట్ లాస్ అవుతున్నది, నైట్ ఫాల్ ఉన్నది, నీకు మందులు తీసుకోవాలి, ఇట్లాంటివి చెప్పి జనాల్ని బెదరగొట్టి 6 నెలలు 2 నెలలు మందులు వాడాలి, 20,000 10,000 అని ఇలా డబ్బులు లాక్కుంటుంటారు. దానికి ట్రీట్మెంటే అవసరం లేదు. అది సహజంగానే వస్తుంది. అయితే ఒక చిన్న తిరకాసు ఇందులో ఉంది. పెళ్ళై సంసారం చేస్తున్నప్పుడు కూడా అతి తక్కువ టైంలో లెస్ దెన్ 1 మినిట్లో కనుక అది బస్ చేస్తే ఫ్లూయిడ్ బయటకు వస్తే వెంటనే అంగం కూడా మెత్తబడిపోతుంది. దానివల్ల అమ్మాయిలకు అసంతృప్తి, అబ్బాయిలకు అసంతృప్తి ఉంటుంది. దీన్ని ఎర్లీ ఇజాక్యులేషన్ అంటాం. 3 నిమిషాలు కనీసం లోపల ఉంటే అది యావరేజ్. ఇన్ జనరల్ 5 నిమిషాలని మనం చెప్తాం. సో 3 నిమిషాల కన్నా తక్కువ ఉన్నదాన్ని మనం ఎర్లీ ఇజాక్యులేషన్ కింద ట్రీట్మెంట్ చేసుకుంటాం. కొంతమందికి అసలు ఇజాక్యులేషనే రాదు. దాన్ని యాన్ ఇజాక్యులేషన్, యాబ్సెన్స్ ఆఫ్ ఇజాక్యులేషన్ అంటాం. దానికి ఇమెపిర్మైన్ లాంటి మంచి మందులు ఉన్నాయి, సైప్రోహెప్టడిన్ అని. కొంతమందికి రిట్రోగ్రేడ్ ఇజాక్యులేషన్, సంసారం చేస్తాడు కానీ ఆ ఫ్లూయిడ్ వెనక్కి వెళ్ళిపోతుంది. ఎస్పెషల్లీ ప్రాస్టేట్ సర్జరీ అయిన తర్వాత కానీ, కొంతమందికి పుట్టుకలోని చిన్న లోపాలు ఉండడం వల్ల కానీ సెమెన్ యూరిన్లో కలిసిపోతుంది. భగవంతుడు యూరిన్ను సెమెన్ను కలవకుండా ఉండేందుకోసం అని ఒక స్పింక్టర్ మెకానిజం పెట్టాడు. ఎందుకంటే యూరిన్లో కొన్ని పస్ సెల్స్, మన శరీరానికి అవసరం లేని కెమికల్స్, యూరియా ఇట్లాంటివన్నీ బయటకు వస్తుంటాయి. అవి కనుక సెమెన్కు టచ్ అయితే సెమెన్ క్వాలిటీ పడిపోతుంది, ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సులు తగ్గిపోతాయి. అందుకని యూరిన్ వచ్చినప్పుడు సెమెన్ రాదు, సెమెన్ వచ్చినప్పుడు యూరిన్ రాదు. జనరల్గా ఎక్సర్సైజ్ చేయడం అలవాటు చేసుకోవాలి. రన్నింగ్ కానీ, జంపింగ్, స్కిప్పింగ్, ఎనీ ఏరోబిక్ ఎక్సర్సైజ్. రెండోది పెల్విక్ ఎక్సర్సైజెస్ లేదా కీగిల్స్ ఎక్సర్సైజెస్ అని ఒకటి ఉంటుంది. అలా చేయడం వల్ల మనం ఇజాక్యులేషన్ను డిలేడ్గా చేసుకోవచ్చు. సో ఎర్లీ ఇజాక్యులేషను, డిలేడ్ ఇజాక్యులేషను ఇవి 2 కూడా ట్రీటబుల్. ఈ ఎర్లీ ఇజాక్యులేషను కొద్దిమందికి మందులతో కూడా మనం తగ్గించవచ్చు. ఈ ఇజాక్యులేషను త్వరగా అయిపోవడం వల్ల అమ్మాయిలకు అసంతృప్తి ఉండడము, ఒక్కొక్కసారి చిన్నపాటి గొడవలు అవ్వడము, ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. ఎర్లీ ఇజాక్యులేషన్ మరీ ఎక్కువగా ఉండి పార్ట్నర్ను తృప్తి చేయట్లేదు, పార్ట్నర్కు అసంతృప్తిగా ఉంటుంది, గొడవలు వస్తున్నాయి అన్నప్పుడు, మందులు పనిచేయనప్పుడు మనం ఫీనైల్ ఇంప్లాంట్ సర్జరీ అని ఒక సర్జరీ చేస్తాం. ఇవన్నీ ఇంప్లాంట్స్. ఈ ఇంప్లాంట్లో మీరు చూడొచ్చు, ఇది స్టీల్, దీని చుట్టూ సిలికాన్ ఉంటుంది.
ది హార్డ్నెస్ వల్ల అది లోపలికి వెళ్తుంది. ఇజాక్యులేట్ అయిపోయిన తర్వాత అంగం మెత్తబడుతుంది అందరికీ. కానీ ఈ ఇంప్లాంట్ ఉన్నవాడికి అంగం మెత్తబడదు. ఇంప్లాంట్ ఉండడం వల్ల వాడు ఇజాక్యులేట్ అయిన తర్వాత కూడా అతను మళ్ళీ ఇంకా కొంచెం సేపు కూడా సెక్స్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఇజాక్యులేటరీ ప్రాబ్లమ్స్. దీనికి అసలే అబ్సెన్సే కనుక ఉంటే దాన్ని ఇమిప్రమిన్ అనే ఒక రకమైనటువంటి డ్రగ్ ఇవ్వడం వల్ల కూడా పెరుగుతుంది. సైప్రోహెప్టడిన్ అని ఇంకో డ్రగ్ ఉంటుంది. మీకు ఈ ప్రాబ్లం ఉన్నప్పుడు దగ్గరలో ఉన్న డాక్టర్ని సంప్రదించి మందులు రాయించుకోండి.